అందరికీ నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కి వైసీపీ నాయకులు మామూలుగా ఆడవట్ల. అప్పుడే భువన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఆయన మాటలు వింటూ ఉంటే అచ్చం దెయ్యాల వేదాలు వచ్చినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మతోన్మాది మతాల మధ్యని తెచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. భువన కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఎక్కడైనా సరే ఒక మతాన్ని కించపరిచి మాట్లాడినట్టు ఎక్కడైనా ఉందా? పోనీ ఎక్కడైనా రెచ్చగొట్టే దాఖలు ఎక్కడైనా చేసాడైనా లేదు. అరే మా మతం గురించి మేము చెప్పుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటంటే మాకు అర్థం కావట్లా. మిమ్మల్ని కించపరచట్లా, వేరొక మతాన్ని ఉద్దేశించి అఘోరంగా మాట్లాడట్లా. పోనీ జగన్మోహన్ రెడ్డి మతాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నా మీరు ఎలాంటి మాటలు మాట్లాడాలా? మీరు అంత బాధపడాలా? అవేం అనట్లేదు కదండి. మా బాధ ఏదో మేము చెప్పుకుంటున్నాం, మా ఏడుపు ఏదో మేము ఏడుతున్నాం, అవునా? గత 5 ఏళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేశారు. అదొక పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్న మాటలు కాదు. మీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాటలే. అన్నప్రసాదాలలో క్వాలిటీ లేదు, లడ్డూలో క్వాలిటీ లేదు, క్వాలిటీ తగ్గింది అన్నమాట వాస్తవం. అనేక మంది భక్తులే చెప్పారు. అరే వాళ్ళు చెప్పిన మాటలే కదా, ఇవాళ కొత్తగా వినబడుతున్న మాటలేం కాదు కదా. ఎందుకు సార్ గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు పైగా మీరు పాఠాలు చెప్తారా? ఇక్కడ కూడా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మరి ఏమనుకున్నాడు? చెప్పించి కొడతారు అనుకున్నాడో మరి ఇంకొక రకంగా వెళ్ళొద్దు అనుకున్నాడు ఏమో, కానీ మధ్యలో ఆగిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ శ్రీరాముని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. శ్రీరాముడు ఏకపత్నివతుడు, మరి మీరు అని చెప్పి అనబోయాడు. మళ్ళీ ఎందుకు ఆగిపోయాడు అనాల్సింది ఆ పదం. ఉన్న పరువు కాస్త పోదును. జగన్మోహన్ రెడ్డిని చెప్పమని ధైర్యంగా వచ్చి బయటికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. నాది సనాతన ధర్మం అని చెప్పేసి అని, నేను హిందువుని, నాది సనాతన ధర్మం అని చెప్పేసి అని ఓపెన్గా పబ్లిక్గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నెల బయటకు వచ్చి తన మతం ఏంటో ఓపెన్గా ఒక్క స్టేట్మెంట్ ఇమ్మనండి, అలా చెప్పమానండి. చెప్పలేడు. పోనీ తిరుపతి వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళమనండి, అలాగే చేయలేడు. పోనీ నేను పాఠాలు చెప్పారు కదా మీరు, పోనీ మీరైనా చెప్పగలిగారయ్యా? మేము హిందువులమేనయ్యా, ఏదో నీకే తెలిసినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాకు తెలియదా? మేము కూడా హిందువులు అని చెప్పేసి అని ఆ ఒక్క మాట మీరు ఎందుకు అనలేకపోతున్నారండి? ఎందుకు అనలేకపోతున్నారు మీరు? మాట్లాడితే మాకు కూడా సనాతన ధర్మం తెలుసు, మా నరనరాన కూడా ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ మేము కూడా హిందువులమే, మాకు తెలియదా, నువ్వు చెప్పాలనే మాట ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే వస్తున్న ఆరోపణలు నిజమనే కదా. టీటీడీ చైర్మన్గా అన్య మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అన్నమాట వాస్తవమే కదా, అవునా కాదా? మా మతాలను గౌరవించినప్పుడు, మా దేవుని గౌరవించినప్పుడు పదవులు మాత్రం మీకు ఎందుకు అనేది కదా ఇక్కడ చర్చ. ఇక్కడ అవునా, భ్రష్టు పట్టించేశారు కదా. పైగా మీరు వచ్చి పాఠాలు చెప్తారా? పైగా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నమా? లిటరల్లీ జగన్మోహన్ రెడ్డిని పీకల దాకా గొయ్యి తీసి పాతేసాడు ఇవాళ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటే ఎవరికైనా అర్థమయ్యేది అదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా పీకల దాకా గొయ్యి తీసి పాతేసాడు. మీరు ఇంక కోలుకోలేకే ఈ సోషల్ మీడియాలో ఏడుపులు, లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినా ఆ దెబ్బకే. ఎక్కడా కూడా వేరొక మతాన్ని ఉద్దేశించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదండి. ఒకరిని కించపరచలా, మిమ్మల్ని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా ఒక్క మాట అలా. అప్పుడే అందరూ ఏకమైపోయారు. అప్పుడే సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మతోన్మాది కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆయన చెప్పేసి అని. ఆయన మతాల మధ్య తెచ్చిపెట్టే విధంగా ఎప్పుడూ మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి అన్నాడు గతంలో. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? డిక్లరేషన్ చేయను అంటే నా మతం మానవత్వం అన్నాడు. నిజంగా నమ్మకం ఉంటే మానవత్వము ఇంకొక వత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, మంగళవారం మాటలు మాట్లాడు. చేతనైతే వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వస్తాడు. నేను పవన్ కళ్యాణ్ గారు చేయలేదా?
ఆయన కూతురు చేత సంతకం పెట్టించి గార్డెన్కి ఈయన కూడా సంతకం పెట్టాడు కదా. ఆ మాత్రం నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేదు అని అడుగుతున్నాం మేము. అరే ఓపెన్గా చెప్పమని రైతులో దాపరకే ఉంది, తప్పేం కాదు కదా, తప్పని అనట్లేదు కదా. ఆయన ఇతర మతాల గురించి ఆయన మాట్లాడాలా, ఆయన నమ్మే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుకున్నాడు. అది కూడా మేము మాట్లాడకూడదు, ఆ హక్కు కూడా మాకు లేదా? ఏమండి ఇప్పుడు మేము నమ్మే సనాతన ధర్మం గురించి మేము మాట్లాడుకునే హక్కు కూడా మాకు లేదా అండి? దాన్ని కూడా మీరు ఖండిస్తారా? ఒకవేళ మాట్లాడితే కనుక, ఒకవేళ మేము అలా మాట్లాడితే అది మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం అవుద్దండి, మత రాజకీయాలు చేసినట్టు అవుద్దండి. మేము మతాన్మాదం పైగాను అంటే మా మతాన్ని మేము గౌరవించుకోవడం మతోన్మాదమా? అంటే మీరు మాత్రం ఓపెన్గా ఏది పడితే అది మాట్లాడచ్చు, మీకు ఒక సపరేట్ రూలు, కనీసం బయటికి చెప్పుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా అండి? ఒకవేళ మేము చెప్పుకుంటే మేము మతోన్మాదులమా? మీరు మాట ఉత్తములా? సార్ దీన్ని అంటారు మీరు మతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం అంటే మీరు చేసిన వ్యాఖ్యలు అంటారు. మేము ఒక మతాన్ని కించపరిచి వేరొక మతాన్ని కించపరిచి మా మతాన్ని మేము పోగొట్టుకుంటే సరేలే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు మతాల మధ్యన తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. అంటే మేము నమ్మే సనాతన ధర్మాన్ని మేము పొగుడుకుంటే, మేము 10 మందికి చెప్పుకుంటే అది మీకు నొప్పి వచ్చేసిందా? దీన్ని మతోన్మాదం అంటారా? అంటే మాకు ఆ స్వేచ్ఛ లేదా? మేము చెప్పుకోకూడదా? అంటే మీ ఒక్కరికే రాజ్యాంగం ఉందండి, మీ ఒక్కరికే కల్పించారండి, పైగా మమ్మల్ని మతోన్మాదులుగా చిత్రీకరించే ప్రయత్నమా? నేను ఎక్కడ వెళ్ళాను ఇంత దారుణం, నేను ఎక్కడ వెళ్ళా? భువన కరుణాకర్ రెడ్డి గారు మీరు నిజంగా మతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇతర మతాలను ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మా గొప్పతనం గురించి మేము చెప్పుకుంటామండి, మా గురించి మేము మాట్లాడుకుంటామండి, దాన్ని తప్పంటే ఎలాగండి? భువన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి పలానా వాడు పలానా ఓడు పలానా ఓడు అని చెప్పేసి మీ గురించి తప్పుగా మాట్లాడితే మీరు బాధపడాలి. మీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మా గురించి మేము ఎన్ని మాట్లాడుకుంటే మీకెందుకు అని అడుగుతున్నాం. మీరు హిందువులా? మీరు అన్యమతస్తులు కదా, మీరు టీటీడీ చైర్మన్గా నువ్వెలా కూర్చున్నామయ్యా? మన సుబ్బారెడ్డి ఎలా ఉన్నాడు? సుబ్బారెడ్డిని ఎందుకు నియమించారు? నిన్ను ఎందుకు నియమించారు? మీకే సంబంధం? మరి వాటికి సమాధానాలు చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మతాల మంది తెచ్చిపెట్టారా? మతాల మంది తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? సరే ఎక్కడుంది అది? ఇప్పుడు మేమేం తప్పుగా ఏం అడగట్లేదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, బోర్డు చైర్మన్గా అన్యమతస్తులను తీసుకురావడం, కూర్చోబెట్టడం కరెక్టా తప్ప? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇతర మతాల్లో అలా చేస్తే ఒప్పుకుంటారా? ఏదైనా సరే ఇతర మతాల్లో, అంటే నేను ఆ మతం ఈ మతం అని మాట్లాడట్లేదు, కానీ ఇతర మతాల్లో అలాగా మీకు సంబంధించిన మీరు కొలిచే దేవాలయాలను కూడా కొన్ని మేము మా భాషలోనే మాట్లాడతాం కూడా, తీసుకొచ్చి ఒక అన్యమతస్తుని తీసుకొచ్చి పెత్తందారుడిగా అక్కడ కూర్చోబెడితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోం కదా మనం. మా దేవుణ్ణి నమ్మనప్పుడు, మా మతాన్ని గౌరవించినప్పుడు నీకేం పని ఇక్కడ? మర్యాదగా బయటికి పోంటాం మనం. ఏది పెత్తనదారుడిగా కూర్చోబెడితే. అలాంటిది నిన్ను వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు కదా మా నెత్తి మీద. మీరు కేవలం కమిషన్ కక్కుర్తి కూడా ఇంకొక రకంగానూ భ్రష్టు పట్టించేశారు కదా. పైగా వాళ్ళు వచ్చి ఒక్కరి భాషమా? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తారు ఇక్కడ. దయచేసి ఇలాంటి వక్రీకరణ చేసి మమ్మల్ని మతోన్మాదులుగా చిత్రీకరించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్పొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను.